హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా పొలంలో జీడి పండు మీ అందరికి ఒకసారి చూపించబోతున్నాను. విలేజ్లో అయితే ఎక్కువ మందికి తెలిసే ఉంటుంది. ఇది కొంతమందికి తెలియదు కదా, వాళ్ళ కోసం ఒకసారి చూపించబోతున్నాను. అలాగే మీరు ఎక్కువగా తినే పదార్థాల్లో ఎక్కువగా కనిపిస్తాయి కదా, అవి ఏంటి చెప్పారు? బిర్యానీలోను, పులిహోరలోను, పాయసంలోను ఇటు వాటిల్లో వేస్తారు. అవి ఎలాగా ఏ విధంగా పండుతాయని మీ అందరికి ఒకసారి చూపించబోతున్నాను, చూడండి. పొలం మొత్తం అయితే మొత్తం 70 నుంచి 80 సెంట్లు ఉంటుంది. ఆ 80 సెంట్లలోటు ఈ జీడి పంట అనేది వేసామన్నమాట. ఆ పొలంలో మొత్తం ఎన్ని చెట్లు అంటే సుమారు ఒక 20 నుంచి 35, 40 చెట్లు ఉంటాయి. ఒక్కొక్క చెట్టు వచ్చేసి ఈ సంవత్సరం సరిగ్గా కాయలేదు. కిందటి సంవత్సరం అయితే బాగా కాసాయి. ఈ సంవత్సరం అయితే కొంచెం కాయలేదన్నమాట. అందులో కొన్ని కాయని ఉన్నాయి, కొన్ని కాసినవి కూడా ఉన్నాయి. మీకు ఈ లొకేషన్ అనేది ఒకసారి మీకు చూపిస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి పువ్వు అనమాట. స్టార్టింగ్ ఇలాగ వస్తుంది. జీడి పువ్వు కొన్ని రోజుల తర్వాత జీడి పిక్కగా మారుతుంది. ఈ సంవత్సరంలో అంటే ఎక్కువగా తెల్లవారుజామున మంచు కురవడం, తర్వాత వచ్చేసి వానలు రాకపోవడం, తర్వాత నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఎక్కువ ఎండలుగా ఉండడం వల్ల పంట అనేది చాలా తక్కువగా వచ్చింది ఈ సంవత్సరం. ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువగా పురుగు అనేది ప్రభావం ఎక్కువ చూపించింది. లేదంటే ఇప్పుడు చూశారు కదా, అదే చెట్టుకి ఎలాగ పిక్కలు కాసాయో అన్ని చెట్లకు కూడా అలాగే కాసును. బట్ ఏంటంటే పురుగు ఈ సంవత్సరం ఎక్కువగా అంత కాయడం వల్ల ఎక్కువగా పంట దిగుబడి తక్కువైంది ఈ సంవత్సరం. చుట్టుపక్కల చూడు అప్పటికి.
ఎక్కువగా నేనైతే 2 కలర్స్ జీడి పళ్ళు చూశాను. ఒకటి పసుపు కలర్ పండు, 2 వచ్చేది ఎర్ర కలర్ జీడి పండు చూశాను. నేనైతే మీ విలేజ్‌లో ఏమైనా వేరే కలర్ జీడి పండు చూసుంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రాయండి. నేను తెలుసుకుంటాను ఈ కలర్ ఉందనేసి. ఈ జంటకు చూశారు కదా! ఈ జంటకి ఎలాగైతే పండాయో ప్రతి జంటకి, ప్రతి చెట్టుకి ఇలాగే పండాలి. బట్ ఏంటంటే కొంచెం పురుగు పోటు ఎక్కువ అవ్వడం వల్ల ఎక్కువగా పండలేదన్నమాట. ఈ చెట్టు అయితే ప్రస్తుతానికి పొలంలో కల్లా అంత కాపు వచ్చిందనేసి ఎంతో కొంత అనిపిస్తుంది. ఎందుకంటే కొంచెం అక్కడక్కడ జంటకి బాగా పండాయి. బాగా పండి కూడా అదే అక్కడక్కడ బాగా వచ్చాయి. అంతే కాసాయి కూడాను. నెక్స్ట్ వచ్చేసి ప్రతి జంటగా కాపు అనేది కొంచెం కనిపించింది. అంటే బాగా పండినట్టు అనమాట. ఇంకా అంటే మిగతా చెట్ల కంటే చూస్తే ఈ చెట్టు కొంచెం పర్లేదనేసి అనిపించింది. ఈ జీడి చెట్టుకి జీడి పళ్ళు చూస్తుంటే యాపిల్ పళ్ళు గుర్తొస్తున్నాయి. ఎందుకంటే యాపిల్ పళ్ళు కూడా అదే రంగులో ఉంటాయి కదా! చెట్టు మీకు ఒకసారి అంటే ఏ జంటకి ఎన్నొచ్చాయి, ఏ చివరన ఎన్నొచ్చాయి మీకు ఒకసారి జూమ్ చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ చెట్టుకి బాగా వచ్చాయని చెప్పాను కదా! అందుకనేసి. కానీ అన్ని చెట్ల కంటే ఈ చెట్టు కొంచెం బెటర్ అనేసి అనిపించింది. అందుకే మీకు ఇదంతా ఒకసారి చూపిస్తున్నాను. ఈ విధంగా ఉంటాయి. రకరకాల మొక్కలు, రకరకాల ముళ్ళు ఉంటాయి. బట్ ఏంటంటే ఇది అడవి ప్రాంతం కాదు కాబట్టి, ఇది మన సొంత పొలం కాబట్టి దీంట్లో ఎక్కువగా ఉండవు. ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తాము. చెట్టు నుంచి రాలి పళ్ళు వచ్చేసి ఏ విధంగా స్వీకరిస్తామంటే ఒక కవర్ పట్టుకెళ్తాము, లేదా బకెట్ నుంచి అందులో వేరుకొని అందులో స్వీకరిస్తాము. స్వీకరించిన పళ్ళు మొత్తం వేరి ఒక దగ్గర పోగ వేస్తాము. పోగ వేసిన తర్వాత పిక్కలు మా దగ్గర ఉంచుకుంటాం. పళ్ళు మాత్రం పారవేస్తాము. దాహం వేసినప్పుడల్లా అప్పుడప్పుడు తింటూ ఉంటాము. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా తింటూ ఉంటే తినే ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ రాయండి ఎలా ఉందనేసి. కెమెరా ఎక్కడైతే అడ్డగా ఎక్కువ కనబడినట్టు పళ్ళు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ మీకు నచ్చిందనేసి నేను అనుకుంటాను. నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. బాయ్ అండి అందరికీ.